ఇప్పుడు వాళ్ళ అధికారంలో రావడం కోసం అనేక రకాల తాయిలాలు ప్రకటించారు సార్. అవును. ఇప్పుడు వాళ్ళు పీకల్లోతు మునిగిపోయారు. అవును. ఇయ్యకపోతే ప్రజల నుంచి విపరీతం వ్యతిరేకత వస్తుంది. అవును. పోయి ప్రతిపక్షం నుంచి గగ్గోలు పెడుతున్నారు. అవును. సో ఇప్పుడు టార్గెట్ కూడా ఏంటంటే బాకీలు చాలా ఉన్నాయి. వాళ్ళకి వడ్డీలు కట్టాలి, మీకు ఇవ్వాలి, ఇంకా వాళ్ళెవరు స్కాలర్షిప్ల కోసం, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు వాళ్ళు గొడవ పెడతారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ ఎవరు సార్, ఎవరు గవర్నమెంట్ నుంచి ఎవరికి అందట్లే ఆరోగ్యశ్రీ. అదే ఆరోగ్యశ్రీ అట్లే పండుకున్నది. ఇవాళ కోర్టు కూడా ఇది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అయితే అని చెప్పని ఇవాళ ఒక రూలింగ్ ఇచ్చింది. మీకు ఐడియా ఉందా? కోర్టు ఏం చెప్పింది అని చెప్పంటే, మొన్న వీళ్ళు ప్రైవేట్ కాలేజీలు వాళ్ళందరూ కలిసి కోర్టు పోతే, అయ్యా మాకు ఫీ రియంబర్స్మెంట్కి ఇంత వచ్చేది ఉందంటే, రైట్ ఇంతవరకు కట్, ఈ అకాడమిక్ ఇయర్ వరకు గవర్నమెంట్ ఏదో రోజు మీకు పేమెంట్ చేస్తుంది. ఈ నెక్స్ట్ ఇయర్ నుండి మీరు ఏం చేయండి అంటే, డబ్బులు ఎవరు కడితే, ఫీజు ఎవరు కడితే వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వండి అని చెప్పని చెప్పింది. ఎవరు చెప్పారు? ఇది కోర్టు చెప్పింది. ఎందుకో మరి మీ కాలేజీ కూడా నడవాలి కదా, అందుకోసం అని చెప్పని చెప్పింది. గమ్మత్ ఏంటంటే, నిన్ననో మొన్ననో గవర్నమెంట్ ఒక జియో ఇచ్చింది. ఏమని? ఫీజు కడితేనే అడ్మిషన్ అని చెప్పని ఒకవేళ నువ్వు అంటే నీ మీద చర్యలు తీసుకోబడతాయి అని చెప్పని. ఈ జియో మీద నిన్న ఎవరో కోర్టుకు పోయినారు. కోర్టు చెప్పింది, అవునయ్యా అయితే అవ్వ పెట్టాలి, లేకపోతే అడక తినాలి. అవ్వ పెట్టది అడక తిని అన్నట్టు ఇప్పుడు నువ్వు పెట్టవు, మరి వాళ్ళ కాలేజీ నడవాలి కదా. అయినా నీకు ఒక అవకాశం ఇచ్చింది. ఏం అవకాశం ఇచ్చినా, నువ్వు ఈ రోజు వరకు ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ నీకు చాతరైతుందో చాతరైతలేదు, ఏ ఒక రకంగా ఐపీ పెట్టినట్టు, ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టినట్టు, రైట్, నీతో అయితే లేదు కదా. ఇగో ఈ రోజు వరకు ఉన్న బకాయిలు నువ్వు రేపిస్తావా, ఎల్లుండిస్తావా, 6 నెలలకా, ఏడాదికా, ఇంకో 2 నెలలకా, నీ ఇష్టం నువ్వు ఇచ్చేసేయి. అట్ ద సేమ్ టైం కాలేజీలు నడవాలి కదా. అందుకోసం అని చెప్పి వాళ్ళు డబ్బులు తీసుకొని మరి అంటే అట్లా కాదు ఇట్లా కాదు అంటే, ఇక్కడ బహుశా మీకు కానీ నాకు కానీ ఎవరికైనా ఒక విషయం డౌట్ వస్తుంది, అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో, ఎవరికి అర్థం కావట్లేదు సార్. అంటే ఒక కోఆర్డినేషన్ అనేది ఉందా? అసలు ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. ఎస్, ట్రాన్స్పరెన్సీ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, అకౌంటబిలిటీ లేదు, ఏదీ లేదు, పారదర్శకత లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ఉందా లేదా అనే ఫీలింగ్ ఉంది కదా. వాళ్ళు మాత్రం ప్రజాపాలన చెప్తా ఉన్నారు. ప్రజాపాలన అంటే మాకు కూడా డౌట్ వస్తుంది, మేము ప్రజలం కాదా ఏందని డౌట్ వస్తుంది అప్పుడు. మరి వాళ్ళు ఏ ప్రజలను పాలిస్తున్నారు? మేము ప్రజలం కాదా? మరి మా చేతిలో 1,50,00,000 ఓట్లు ఉంటాయి కదా, మరి మేము మనుషులం కాదా? మేము ప్రజలం కాదా? మేము ఉద్యోగం చేయలేదు, మేము సేవ చేయలేదు, ఎంత చేయలేదా? ఏంటిది అన్నట్టు అసలు ప్రభుత్వ ఉద్దేశం? ఏమదే అర్థం కావట్లేదు సార్. అంటే ఇప్పుడు చూడండి, 1000 కోట్లు అనేటటువంటి అంశం గందరగోళం, గాయగత్తరే, మామూలుగా గాయగత్తర కాదు. దయచేసి మళ్ళీ ఒకసారి ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి కూడా సూచన ఏంటంటే, మీరు ఏమన్నా చేసేది ఉంటే క్లియర్గా చెప్పండి. ఈ వీళ్ళకి ఇస్తాం. ఇప్పుడు సపోజ్ మనమే బాగా అప్పులు చేసినాం, సపోజ్ ఏం చేస్తాం, ఇగో రవి గారు నేను మీకు డబ్బులు ఇచ్చేది ఉంది, 10 లక్షలు ఇచ్చేది ఉంది, ఇగో నేను ఈ పలానా వచ్చిన తర్వాత ఇక 2 లక్షల రూపాయలు ఇస్తా, ఇగో పలానా తేదీ నాడు ఇస్తా అని చెప్తాం. 2 సార్లు 3 సార్లు 4 సార్లు వాయిదాలు ఏదో అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా డిమాండ్ చేస్తారు, ఇది కానే కాదు కూరదని చెప్పి. అరే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి మనకి రోజు ఇదే చేస్తుంది కదా, మోచేతికి బెల్లం పెట్టి నాకు ఇస్తా ఉంది, ఇక వచ్చే అని చెప్పండి. మరి మేమెట్లా ఎప్పుడు? ఇప్పుడు బర్రె పిల్లిని దొక్కిందట, పిల్లి ఎలకల మీదకి మారేసిందట, ఏం చెప్తుంది? ఏం చేయడానికి లేదు. అంటే నిజంగా చెప్పాలని చెప్పంటే, అంటే సూదులు దబ్బనాలతో కుచ్చుతారు కదా, ఆ మాదిరిగా ఉంది ఇప్పుడు రిటైర్ ఎంప్లాయీస్ పరిస్థితి.